ఆఫ్ ది రికార్డ్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు, అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ పవర్లో ఉన్నా కూడా మా మీద ఏకంగా హత్యాయత్నం కేసులు పెడతారా? ఈ మాత్రం దానికి అప్పట్లో మేమంతా చించుకొని పార్టీ కోసం పనిచేయడం ఎందుకు? అలాంటప్పుడు పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత అంటూ అక్కడ టీడీపీ నాయకులు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారట. పోరాడిన వాళ్ళనే టార్గెట్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకు అలా జరుగుతోంది? ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో పొంగునూరు రూటే సెపరేట్. ఇక్కడి రాజకీయం ఎప్పుడూ రణరంగమే. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పొంగునూరు టీడీపీ క్యాడర్ పోలీసు వేధింపులతో నరకం చూసింది. కేసులకు భయపడి ఊళ్లు విడిచి వెళ్లిన వాళ్ళు సైతం ఉన్నారు. అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ శ్రేణులపై అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాగా చిత్తూరు నిలిచింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక తమ కష్టాలు తీరతాయని ఆశించిన పొంగునూరు టీడీపీ క్యాడర్కి ఇప్పుడు కూడా భంగపాటే ఎదురవుతోందట. ప్రభుత్వం మారినా మా బతుకులు మారలేదంటూ తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన గొడవలకు కారణమైన 4 టీడీపీ నేతలను పార్టీ సస్పెండ్ చేసింది. పైగా 12 మందిపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టడం నియోజకవర్గ తమ్ములకు పుండు మీద కారం చెల్లినట్లయింది. ముఖ్యంగా పొంగునూరు ఇన్ఛార్జ్ చల్లా బాబుతో పాటు ఆయన అనుచరులు తీవ్ర ఆవేదనలో ఉన్నట్టుగా సమాచారం. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 సీట్లకు గాను 12 చోట్ల విజయం సాధించింది కూటమి. కానీ పొంగునూరు, తంబలపల్లిలో మాత్రం పెద్దిరెడ్డి కుటుంబమే గెలిచింది. పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిచినా నైతికంగా గెలుపు మాదేనని అంటున్నారు చల్లాబాబు. ఎప్పుడూ 40,000 పైచిలకు మెజారిటీ సాధించే పెద్దిరెడ్డిని ఈసారి 5,000 ఓట్లకే పరిమితం చేశామంటే తాము ఏ స్థాయిలో పోరాటం చేశామో అర్థం చేసుకోవాలని గుర్తు చేస్తోంది లోకల్ టీడీపీ క్యాడర్. గతంలో ఇక్కడే టీడీపీ కార్యకర్తలకు చుక్కలు కనిపించాయి. నాడు శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్రకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలను బట్టలు విప్పి కొట్టడం లాంటి ఘటనలను తమ్ముళ్లు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారట. అన్నింటికి మించి చంద్రబాబు పొంగునూరు పర్యటన టైంలో జరిగిన రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జ్, అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పుడు ఇన్ఛార్జి చల్లా బాబుతో పాటు 300 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు కడప సెంట్రల్ జైలుకు వెళ్లాల్సొచ్చింది. చాలా మంది కొంతకాలం అజ్ఞాతంలో గడిపారు కూడా. అప్పుడు ఏకంగా 458 మంది పొంగునూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇక ఇన్ఛార్జ్ చల్లా బాబు మీదైతే ఒకే రోజు 7 307 కేసులు బుక్ అయ్యాయి. అప్పటి నుంచి కసిగా పనిచేసి 2024 ఎన్నికల్లో పెద్దిరెడ్డికి ఓటమి భయం చూపించిన నామినేటెడ్ పదవుల విషయంలో నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదు అన్న అసహనం స్థానిక నేతల్లో ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులతో సావాసం చేయాల్సి వచ్చినా ఇప్పుడు కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని, అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలోని కొందరికి చల్లాబాబు టార్గెట్ అయ్యారన్నది లేటెస్ట్ వెర్షన్. భారీ కాన్వాయ్తో ఆయన ప్రదర్శిస్తున్న దూకుడు నచ్చని ఒక సామాజిక వర్గం నేరుగా హైకమాండ్ చెవిలో జోరీగలా మారి పోరు పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పవర్కు బ్రేకులు పడ్డాయి. దీంతో క్యాడర్ రగిలిపోతోందట. ఎన్నికలకు ముందు పోరాటం చేసి జైలుకు వెళ్లింది మా నాయకుడైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎవరో వచ్చి పెత్తనం చెలాయించాలని చూడడం ఏంటంటూ రగిలిపోతున్నారట. ఈ విభేదాలను పరిష్కరించేందుకు తిరుపతిలోని ఒక హోటల్లో ఇన్ఛార్జ్ పదవిపై అభిప్రాయ సేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేశారు. కానీ మీటింగ్కి ముందే చల్లా అనుచరులు, వ్యతిరేక వర్గం మధుసూదన్ నాయుడు అనుచరులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక కార్యకర్తకు తీవ్ర గాయమైంది. స్థానిక మీడియాపైన దాడి జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ పెద్దలు 4 సొంత పార్టీ నేతలను సస్పెండ్ చేయడమే కాకుండా 12 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఇదే పుండు మీద కారం చల్లినట్లయింది. సమస్య లేనప్పుడు ఇన్ఛార్జి మార్పుపై చర్చ పెట్టడమే తప్పు. అది కూడా తిరుపతిలో పెట్టి కేసులు, సస్పెన్షన్లంటూ మా మీద చర్యలు తీసుకుంటారా అంటూ కొందరు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారట. మాకు నైతిక బలాన్ని ఇవ్వడానికి బదులు ఉన్న ఇన్ఛార్జినే తప్పించాలంటే ఊరుకునేది లేదని అంటున్నారట. మరోవైపు చల్లా బాబు కూడా అమరావతి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో ప్రస్తుత పరిస్థితులపై కుండబద్దలు కొట్టేసినట్టు తెలిసిందే. అప్పుడు హత్యాయత్నం కేసులతో జైల్లో మగ్గిన మాకు ఇప్పుడు అధికారంలో ఉన్నా అదే పరిస్థితి వస్తే ఎలా? మాకు ఏ పదవులు అవసరం లేదు. ఇన్ని అవమానాలతో ఉండడం కంటే తప్పుకోవడం బెటర్ అని ఘాటుగానే అన్నట్టు సమాచారం. ఇదే సమయంలో చల్లాను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పిస్తే జిల్లా పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పెద్దిరెడ్డి లాంటి బలమైన నేతను ఎదుర్కొన్న వ్యక్తిని దూరం చేసుకోవడం మంచిది కాదని పార్టీ అబ్జర్వర్ రవినాయుడుతో పాటు కొందరు సీనియర్ నేతలు అధిష్టానానికి నివేదికనిచ్చినట్టు తెలిసిందే. దీంతో తాత్కాలికంగా ఇన్ఛార్జి మార్పు ఆలోచనను హైకమాండ్ పక్కన పెట్టినట్టు సమాచారం. ఇలా అసలు అవసరం లేని విషయాన్ని వివాదంగా మార్చి పొంగునూరులో పార్టీ పరువును రోడ్డు మీదకి వేసిన నేతలు ఎవరు అన్న దానిపై ఇప్పుడు మరింత చర్చ నడుస్తోంది.